హాయ్ అండి. సో స్నోఫ్లేక్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. స్నోఫ్లేక్ నేర్చుకునే ముందు నాకు ఏ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. చాలామందికి ఇది పెద్ద క్వశ్చన్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్ నేర్చుకోవాలంటే ఏ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి, స్నోఫ్లేక్ కన్నా ముందు నాకు ఏ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి అనే తెలుసుకుందాం మనం. హాయ్ అండి. నేను దినేష్ రెడ్డి వారి స్నోఫ్లేక్ ట్రైనర్. వీడియోలోకి వచ్చామంటే స్నోఫ్లేక్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్ బేసిక్స్ నాలెడ్జ్ అయితే డెఫినెట్గా ఉండాలండి. ఎందుకంటే స్నోఫ్లేక్ ఇట్స్ కంప్లీట్లీ క్లౌడ్ బేస్డ్ వేర్ హౌసింగ్ సొల్యూషన్. బట్ మనం ఇంటర్నల్గా ఏం రాయబోతున్నామంటే కంప్లీట్గా వర్క్ అంతా ఎస్క్యూఎల్ క్వరీసే ఉంటుంది. కంప్లీట్గా ఎస్క్యూఎల్ అనేది నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి డేటా వేర్ హౌసింగ్ బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎనీవే మనం తీసుకునే కోర్సెస్లో డేటా వేర్ హౌసింగ్ బేసిక్ నాలెడ్జ్ ప్లస్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి సపరేట్ వర్క్షాప్ అనేది ఉంటుంది. ఈ డీటెయిల్స్ కోసం మీరు మా టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ డెఫినెట్గా అయితే స్నోఫ్లేక్ అయితే ఎస్క్యూఎల్ అండ్ డేటా వేర్ హౌసింగ్ బేసిక్స్ ఇదైతే మ్యాండటరీ. బట్ చాలామంది క్వశ్చన్ అడుగుతారు, AWS మాకు వచ్చిందలా, అజూర్ వచ్చిందలా, GCP వచ్చిందలా అని. లేదు, అవసరమే లేదు. ఎందుకంటే స్నోఫ్లేక్ జస్ట్ యూటిలైజింగ్ దేర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. బట్ మనకు కంపల్సరీ AWS మీద నాలెడ్జ్ అవసరం లేదు, అజూర్ మీద నాలెడ్జ్ అవసరం లేదు, ప్లస్ GCP మీద నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ థింగ్ ఆ ప్లాట్ఫామ్స్ ఎలా వర్క్ చేస్తారనేది మనకు ఐడియా ఉంటే చాలు. అంతేగాని క్లౌడ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అని మాత్రం మైండ్లో ఉంచుకోవద్దండి. కంప్లీట్గా స్నోఫ్లేక్కి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్లో ఉన్న టాపిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ అవి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సరిపోతుంది. అంతకన్నా ఏమీ అవసరం లేదండి. మీకు ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. మా టీం మిమ్మల్ని రీచ్ అవుతాం. థ్యాంక్ యూ.